హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో వైట్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటే ఏంటో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, ముందు వైట్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటే ఏంటో మీరు నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. దాని గురించి ఒక చిన్న వీడియో చేశాను, చూద్దురు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో పైన కింద ఉన్న బ్లాక్ బార్స్నే వైట్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటారు. ఫ్రెండ్స్, మనం మూవీస్ కానీ ఏమైనా సీరియల్స్ కానీ చూసినప్పుడు పైన కింద బ్లాక్ బార్స్ కనిపిస్తాయి. అది ఏం నథింగ్ బట్ ఈ వైట్ స్క్రీన్ ఎఫెక్టే. దీనివల్ల మంచి సినిమాటిక్ లుక్ మన వీడియోస్కి మనం చూపించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వైట్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన వైట్ స్క్రీన్ ఎఫెక్ట్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, నేను ఒక వీడియో తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, దీనికి పైన కింద మనం ఇప్పుడు బ్లాక్ బార్స్ అప్లై చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం రైట్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఈ ఎంటీ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. అందులో న్యూ ఐటమ్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులోకి వెళ్తే కలర్ మ్యాట్ అని ఉంటుంది. కలర్ మ్యాట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఏం చేంజ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే కొట్టండి. ఓకే కొట్టగానే మనకి పైన కింద బ్లాక్ కావాలి కాబట్టి బ్లాక్ని ఉంచేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకు ఒక వచ్చింది కదా ఫ్రెండ్స్. దీన్ని ఏదో నేమ్ మీకు కావాలి, దీని నేమ్ ఏదో ఒకటి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కలర్ మ్యాట్ అని ఉంచేస్తాను ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనం మన వీడియో మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దీన్ని ఆ వీడియో మొత్తానికి ఎక్స్టెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్టెండ్ చేసుకున్న దాని మీద మనం ఒక ఎఫెక్ట్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. దాన్నే క్రాప్ అని ఇక్కడ టైప్ చేయండి. CRO వచ్చింది కదా ఫ్రెండ్స్, క్రాప్. ఈ క్రాప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ కలర్ మ్యాటి మనం తయారు చేసుకున్న కలర్ మ్యాటి మీదకి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళగానే దాని యొక్క ఫీచర్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు మనం లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్. మనం లెఫ్ట్ సైడ్ నుంచి సైడ్ చేస్తే అది అలా వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా వెళ్ళిపోతుంది. సో మనకి కావాల్సింది అది కాదు కదా, పైన కింద మాత్రమే మనం చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, బాటమ్ నుంచి వెళ్దాం. చూసారా ఫ్రెండ్స్, మొత్తం పైన అంతా మనకు కావాల్సినంత. ఇక్కడ పర్సెంటేజ్ నేను జస్ట్ 90 అని పెట్టాను అనుకోండి. 90 కరెక్ట్గా 90కి సెట్ అయిపోతుంది. ఇప్పుడు కింద కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ కలర్ మ్యాట్ని ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి పైన. దీన్ని మళ్ళీ వీడియో మొత్తానికి ఎక్స్టెండ్ చేసుకోండి. దీని మళ్ళీ అదే క్రాప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సింది టాప్ కాబట్టి బాటమ్ని టాప్ నుంచి తీసుకురావాలి. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా టైప్ చేసుకోండి 90. ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, మన వీడియోకి ది బెస్ట్ లుక్ రావాలి, మంచి వ్యూస్ రావాలి అని ఆలోచించేవారు ఎప్పుడు ఇలాంటి ట్రిక్స్ అన్ని చూస్తారు ఫ్రెండ్స్. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.